హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ షైనీ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. సో మనము ఎగ్ అయితే ఎప్పుడు ఎగ్ కర్రీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. సో అంటే మనం రొటీన్గా చేసుకుంటూ ఉంటాం, మామూలుగా కోడిగుడ్డు పులుసు కానీ, అదేవిధంగా టమాటా ఎర్రగడ్డ వేసి కోడిగుడ్డు ముద్దగా చేసుకోవడం అలా చేసుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా ఈసారి అయితే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. సో చాలా బాగుంది. వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తింటుంటే కూడా చాలా సూపర్గా అయితే ఉందండి. అన్నం మొత్తం కూడా తెలియకుండా తినేసేయవచ్చు అనమాట. సో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల చాలామందికి అయితే ఈ విషయం తెలుస్తుంది అనమాట. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఒక 4 ఎర్రగడ్డలు అయితే తీసుకొని నీట్గా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇందులో టమాటా ఏమీ అవసరం లేదండి, ఓన్లీ ఎర్రగడ్డలు ఒకటే అనమాట. ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక బాండిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి. బాండిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మనము ఇందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి, ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల కూడా మనకు కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ ఇలా కలబెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకున్నామంటే మనకు తొందరగా ఉడికిపోతుంది అనమాట ఆనియన్స్. సో అందుకని మూత అయితే పెట్టేసుకోవాలి. మనము ఎక్కువగా ఆనియన్స్ అయితే మరీ అంటే ఎక్కువగా వాడ్చుకోకూడదండి. లైట్గా ఉడికిన తర్వాతే మనము చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్. మరీ మాడినా కూడా బాగోదన్నమాట. సో ఎర్రగడ్డలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. చూడండి మనకు ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి. అది కూడా మనము చూసి వేసుకోండి, అంటే ఎగ్ కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళు ఏంటంటే తక్కువే వేసుకోండి. ఇప్పుడు మనము బాగా కలబెట్టేసుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మూత పెట్టేసుకున్నామంటే అది తొందరగా ఉడికిపోతుంది. తర్వాత ఏంటంటే కొంచెం గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇలా కలిపెట్టేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మనకు ఎగ్స్ అంటే మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో అన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనము ఎన్ని కోడిగుడ్లు అయితే వేసుకున్నామో అవన్నీ కొంచెం దగ్గరగా వేసుకోవాలి. నేనైతే మామూలుగా ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. సో మీరు ఒక 4 అట్లా తీసుకోండి, మీ ఇష్టము. కొంచెం అప్పుడు ఎక్కువ కోడిగుడ్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. సో నేను 3 కోడిగుడ్లకైతే ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఒక కరెక్ట్గా 3 మెంబర్స్ అయితే తినచ్చండి. లేదు అనుకుంటే బాగా తినే వాళ్ళైతే ఒక 2 మెంబర్స్ అయితే తినచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కలబెట్టకుండా మనము
మూత అయితే పెట్టేసుకోవాలి. అది కూడా సిమ్లోనే పెట్టుకొని మనము దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇలా కట్ చేసుకొని మనం దీన్ని తిప్పించుకోవాలన్నమాట. సో సిమ్లో పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా అయితే అంటే ఉడుకుతుందన్నమాట. సో ఇట్లా చూడండి తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకొని కొంచెం ఇటు సైడ్ కూడా మనము ఉడకబెట్టుకోవాలి. అంటే ఇంకా పచ్చిగానే ఉందన్నమాట. సో ఉడికిందంటే అదే తిరిగిపోతుందండి. అంటే మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు, అంటే అంటుకోదన్నమాట. సో మనకు రెడీ అయితే అయిపోయిందన్నమాట. చూడండి ఇలా అన్నమాట. సో ఇట్లా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఉత్తిగా కూడా తినేసి ఇవ్వచ్చు అనమాట. అంటే అన్నంలో కాకుండా మనము ఉత్తిగా కూడా తినేసి ఇవ్వచ్చు, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. సో చాలా బాగుందండి. ఇప్పుడైతే ఇంకా మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే, ఎందుకంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే అస్సలు అండి చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంది. సో ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు వీడియో చూసినట్టు తెలుస్తుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసి లైక్ అయితే చేయండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోలతో కూడా వస్తానండి. సో అదేవిధంగా నా వీడియోస్ అన్నీ చూసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. అంటే ఇంకా కొత్త కొత్త రెసిపీలతో కూడా నేను వస్తాను. అంటే ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కూడా చేస్తాను అనమాట. సో మనము ఎగ్ అనుకుంటాం కానీ అండి, ఎగ్ చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు. ఒకే రకంగా కాకుండా చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎగ్ అంటేనే ఇష్టంగా ఎవరైనా తింటారనమాట. సో ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరి కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.